నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. దామర భీమనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ జిల్లా అలివేలు కృష్ణయ్య గారు ఘన విజయం సాధించారు. కృష్ణయ్య గారి విజయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విజయం తర్వాత స్పందించిన జిల్లా అలివేలు కృష్ణయ్య గారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి సహకారంతో గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ గెలుపుతో మర్రిగూడెం మండలంలో కాంగ్రెస్ బలం పెరిగింది. అందరికీ నమస్కారం. మరి నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం దామర భీమనపల్లి విలేజ్ మా సర్పంచ్ అభ్యర్థి జిల్లా అలివేలు కృష్ణయ్య, మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము గెలుపొందినాము. మా గ్రామ ప్రజల దయతోటి వాళ్ళ సహకారంతో సర్పంచ్గా ఎన్నికైనాము, గెలుపొందినాము. మా ఊరికి మా గ్రామంలో భారీ మెజారిటీగా గెలిపించినందుకు మా ఊరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాము. నా మొదటి కోరిక ఏంటంటే మా గ్రామంలో పనిచేసే విధానం నాకు కావాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని నేను కోరుకున్నాను. ఇంతకుముందు సార్ దగ్గరికి, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోయినాము. పోతే మా సార్ కూడా చెప్పిండు చేపిస్తామని. అందరు మా గ్రామ ప్రజలు అందరికీ నమస్కారం. ఇంతకుముందు కానీ మొన్నదాకా కానీ మా గ్రామానికి కొత్త రేషన్ కార్డు 140 రేషన్ కార్డు జారీ చేసింది మా గవర్నమెంటు. ఇంకా ఏమున్నా ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క సమస్య కానీ మేము చేసి తీస్తాము. మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రతి ఒక్క విషయాలు కానీ ముందడిగి వేస్తాం. కానీ నేను ముందడిగి వేసి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మన ముందులోని ఎమ్మెల్యే రాజగోపాల్ సహకారంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్క సమస్య కానీ నిధులు కానీ ప్రతి ఒక్కటి మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తూనే ఉంటాము. కాబట్టి మా గ్రామ ప్రజలకు నాకు ఏ విధంగా అయితే ఓటేసి గెలిపించారో వాళ్ళ కోరిక నేను తీరుస్తాను, ముందుకు నడుస్తాము. ఇది కానీ చాలా కప్పినాక మీరు కూడా పట్టుకోండి. రెడీయా? అన్న